కుటుంబంలో స్త్రీ పాత్ర. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభువునకు వలె అన్నది. ఆ కండిషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. యేసుక్రీస్తు వారికి ఏ విధంగా అయితే లోబడతావో అలాగుననే నీ భర్తకి నువ్వు లోబడాలి. స్త్రీగా నీ బాధ్యత అది. లోబడడం అనేది అయ్యో నేను తగ్గిపోయానే నా భర్త పట్ల అనే భావన నీకు అవసరం లేదు. లోబడే స్వభావంతోనే దేవుడు స్త్రీని నిర్మించాడు. వాస్తవానికి నిర్మాణంలోనే స్త్రీ స్వభావము లోబడే తత్వం కలిగి ఉండేటట్లు ఏర్పాట్లు చేశాడు ఆయన. అందుకే మొదటగా పురుషుణ్ణి, ఆ తర్వాత స్త్రీని నిర్మించాడు దేవుడు. లోబడి ఉండాలి. భర్త యొక్క సంరక్షణలో, భర్త యొక్క ఏలుబడి కింద స్త్రీ లోబడి ఉండవలసిందే అని చెప్పేశాడు అనమాట. ఆ విషయంలో స్త్రీలైన వారికి ప్రతి ఒక్కరికి ఒక సవాల్ ఎవరు విసిరారంటే శారా తల్లి విసిరింది. స్త్రీగా నేను ఎలాగో నా కుటుంబాన్ని విషయంలో నేను ప్రవర్తించానో అలాగ మీరు అలాగ ఉండాలి అని శారా తల్లి సవాలు విసిరింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో శారాకి కుమార్తెలు కావాలి, శారా కుమార్తెగా ఉండడానికి నీకు ఇష్టమేనా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో భక్తిపరురాలైన శారా గురించి పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఇలాగ తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. అటువలనే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండానే భార్య నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలల్లు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండి తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనిన ఎడల, ఏ భయమునకు బెదరక ఉండిన ఎడల ఆమెకు పిల్లలగుదురు. అదనమాట. శారాకి కుమార్తెలు కావాలి. ఇప్పుడు అబ్రహాంకి కుమారులు ఎలాగో శారాకి కుమార్తెలు కావాలి. కుమార్తెలు స్వభావం లోబడే స్వభావం కలిగిన కుమార్తెలు కావాలి. ఆ రోజున శారా తల్లి భర్త యొక్క విశ్వాసాన్ని పంచుకుంది, భర్త యొక్క మాదిరిని నేర్చుకుంది, భర్తకు లోబడి ఉంది, భర్తకి సహకరించింది. యజమానుడు అని పిలుస్తూ ఆయన్ని గౌరవించింది.
యజమానుడు అంటే అర్థం తెలుసా? యజమానుడు ప్రభువు అని అర్థం. యజమానుడు అంటే ప్రభువు. ప్రభు అంటే ఏలిక. నా ఏలిక నీవే అని శారా తల్లి తన భర్త పట్ల మాట్లాడుతూ అబ్రహాం గారికి లోబడి జీవితాన్ని కొనసాగించింది. లోబడటము స్త్రీకి అలంకారంగా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు స్త్రీకి అంతరంగపు అలంకారణ గురించి మాట్లాడాడే కానీ భౌతికమైన అలంకారం గురించి మాట్లాడలేదు ఆయన. తగుమాత్రపు వస్త్రములతో నువ్వు అలంకరించుకో, కానీ నీ హృదయపు అంతరంగాన్ని మాత్రము సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమైన అలంకారముగా ఉండాలి అని చెప్పాడు అనమాట. నీ అంతరంగానికి ఉండాలి అలంకారము అని చెప్పాడు. స్త్రీ తన భర్త కొరకే భౌతికమైన అలంకారము తన భర్త కొరకే. మరొక పురుషుల్ని ఆకర్షించడానికి కాదు, అది దైవ నియమం కాదు. వాస్తవానికి పాన్పు నిష్కలంకమై ఉండవలనని దేవుడు సంకల్పించాడు. కాబట్టి భౌతికమైన అలంకరణ తన భర్త కొరకు, అంతరంగపు అలంకరణ దేవుని దృష్టికి యోగ్యమైనది, అది దేవుడు మెచ్చుకునేది, దేవుడికి అనుకూలమైంది. అక్కడ అంటున్న 4వ వచనంలో సాధువైనట్టు, మృదువైనట్టునైన గుణము అను అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువైనది అదన్నమాట. లోబడి ఉండాలి, భయం కలిగి ఉండాలి. భయం అనేది కొడతాడని కాదు, నా భర్త ఆయన మాట వినకపోతే నన్ను కొడతాడు అనే ఆ భయం కాదు. గౌరవింపదగిన భయం, అది హృదయపూర్వకమైన భయం. నా మీద ఏలికతను, నేను ఆయన మాట వినాలి, ఇది దైవ నియమం అని మనుషుడికి, స్త్రీ ఏం చేయాలంటే పురుషుడికి లోబడాలి. ఆ భయం గురించి మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 33వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో, ఐదో అధ్యాయం 33వ వచనంలో, తమ వలె తమ భార్యలను ప్రేమించాలి. నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగున నీ భార్యను ప్రేమించాలని చెప్పాడు. అలాగుననే భార్యలు తమ భర్త యందు భయము కలిగి ఉండవాలని నేర్చుకోవాలి. భయము, గౌరవింపదగిన, గౌరవంతో కూడిన భయం. నన్ను ఏలేవాడు దేవుడు వివాహంలో ఆయన్ను ఏలికగా ఉంచాడు, నన్ను లోబడి స్త్రీగా ఉంచాడు. వివాహ బాంధవ్యంలో జత చేయబడినప్పుడు అన్నమాట సమాచారం. లోబడేటట్టు, భయం కలిగి ఉండేటట్టు చూసుకోవాలి. నా భర్త యందు భయం కలిగి ఉన్నాను నేను అని కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో స్త్రీ ఆలోచన కలిగి ఉండాలి. ఆ తర్వాత అన్నాడు, భార్య నమ్మకస్తురాలై ఉండాలి. భార్య తన భర్తకి నమ్మకస్తురాలై ఉండాలి. నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. నమ్మకత్వాన్ని కోల్పోతే ఏం జరుగుతుందంటే అపవిత్రమైన కుటుంబం అవుతుంది అది. తీతుకు రాసిన పత్రిక, క్షమించండి, రోమపత్రిక 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయంలో భర్తకు నమ్మకంగా ఉండాలి స్త్రీ. 7వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరితే వ్యభిచారిని అనబడును, కానీ భర్త చనిపోతే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందింది. రోమపత్రికలో పరిశుద్ధాత్మ ఇశ్రాయేలీలకి దేవునికి మధ్యలో ఉన్న ఈ ధర్మశాస్త్ర బాంధవ్యం గురించి మాట్లాడుతూ
అది భార్యాభర్తల బాంధవ్యంతో పోల్చి మాట్లాడుతున్నాడు. నమ్మకముగా ఉండాలి, వేరే పురుషుడిని చేరకోకుండా ఉండాలి, విగ్రహారాధనకి వెళ్ళిపోకోకుండా ఉండాలి. ఇశ్రాయేలు, నువ్వు నాకు, నేనే నీ దేవుడిని, నీ పురుషుడిని, నీ భర్తని, నీ పెనిమిటిని, నాకు నమ్మకంగా ఉండాలి అని చెప్పాడు దేవుడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే విగ్రహాలను పూజించారు, వ్యభిచరించారు, అన్య దేవతల వైపు తిరిగారు. వివాహ బాంధవ్యాన్ని చెరుపుకుంది ఆ స్త్రీ ఇశ్రాయేలు. పెనిమిటైన నిబంధనలో నిలవకోకుండా ప్రవర్తించింది. చౌతం గ్రంథంలో ఇలాగ రాయబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో, నమ్మకత్వం లేని స్త్రీ పురుషుణ్ణి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచూ ఉన్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని వెలుపలికి రప్పించినప్పుడు నేను వారి చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. అది ఒక ఆ మాట అంటలేం చేసి, నేను వారి పెనిమిటినైనను, పెనిమిటి భర్త, వారు ఆ నిబంధనను త్రోసివేశారు, భంగం చేసుకున్నారు. భార్య పెనిమిటితో ఉన్న ఈ బాంధవ్యాన్ని భంగం చేసుకోకూడదు, నిబంధనను భంగపరచుకోకూడదు. వ్యభిచారానికి దిగింది ఇశ్రాయేలు, నమ్మకస్తురాలు కాకుండానే పోయింది. ఆ రోజున దేవుడు ఆదాముని నమ్మాడు, కానీ ఆదాము విశ్వాసఘాతకుడు అయినట్టుగా ఇశ్రాయేలీలు విశ్వాసఘాతకులు అయ్యారు. ఈ రోజున స్త్రీగా నీ బాధ్యత ఏంటంటే నీ పురుషుడికి నమ్మకంగా ఉండాలా, విశ్వాసఘాతకురాలుగా ప్రవర్తించకూడదు. నమ్మకత్వం ప్రదర్శించాలా పురుషుని పట్ల, నీ బాధ్యత అది. పవిత్రమైన బాంధవ్యాన్ని కట్టుకోవాలా, శరీరమును అపవిత్రం చేసుకోకూడదు అని చెప్పేశాడు అనమాట. ఆ తర్వాత స్త్రీ ప్రేమించాలి, తమ భర్తని పిల్లల్ని స్త్రీ ఏం చేయాలంటే ప్రేమించాలి, బాధ్యత అది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఈ మాటలు రాయబడ్డాయి. భార్యలారా, అలాగుననే ఉద్యశ్రీలు కొండకత్తెలను మద్యపానాసక్తులనై ఉండక ప్రవక్తన యందు భయభక్తులు గలవారై ఉండి దేవుని వాక్యము దూషింపబడకోకుండా ఉండేటట్టు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, అదనమాట, తమ భర్తలను శిశువులను ప్రేమించువారునై ఉండవలెను. అది స్వస్థబుద్ధి గలవారై పవిత్రులను, ఇంట ఉండు పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండాలి. ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు తీతుకు ఉత్తరం రాస్తూ, తీతు సంఘంలో వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించాలి. వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకి బోధించాలి. ఏమని బోధించాలి? మీరు మీ భర్తల్ని పిల్లల్ని ప్రేమించేవారై ఉండాలి. 2 స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధికి స్వస్థత ఉండాలి. ఏది పడితే ఏది ఆలోచన చేసేది కాదు, తోచినట్లు ప్రవర్తించేది కాదు. స్త్రీ స్వస్థ బుద్ధి, బుద్ధికి స్వస్థత కలిగి, ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి, దైవ సందేశాన్ని ఎరిగినదై ఉండాలి. కాబట్టి స్త్రీ ఏం చేయాలంటే ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పాడు. భర్తని పిల్లల్ని ప్రేమించు వారినై ఉండాలి. అలాగనే వృద్ధుల పట్ల స్త్రీ భర్తలో పాలిభాగస్తురాలు కాబట్టి భర్త యొక్క బాధ్యతలను ఆమె పోషించాలా.
తల్లిదండ్రుల పట్ల రుణపడి ఉన్నారు పురుషుడు అని చెప్పామే, ఆ సందేశం అంతా స్త్రీకి కూడా వర్తిస్తుంది. నీ తల్లిదండ్రులు నీ అత్తమామలే, వేరే ఎవరు కాదు. నువ్వు ఎప్పుడైతే వివాహాల్లో జత చేయబడ్డావో నీ ఇల్లు మారింది, నీ తల్లిదండ్రులు మారారు, నీ కుటుంబం మారింది. మరణం వరకు ఈ కుటుంబమే నీ కుటుంబం. అది కాదు పుట్టినిల్లు కాదు, ఆ మెట్టినిల్లే నీ ఇల్లు చివరి వరకు. అది మనందరికీ తెలిసినట్టు రూతు మోయాబు శ్రీ రూతు ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ కుటుంబంలో సభ్యురాలుగా చేర్చబడిందో, నయోమి ఇంటిలో కోడలుగా చేర్చబడిందో, అప్పుడు ఆమె ఏం చేసిందంటే మోయాబు దేశంలో ఉన్న విగ్రహారాధనని మర్చిపోయింది. మోయాబు దేశంలో తన తండ్రి ఇంట చేసిన విగ్రహ సంబంధమైన భక్తిని విడిచిపెట్టి, వారి బంధుజనాంగాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేల్ కుటుంబంలో ఒక సభ్యురాలుగా చేర్చబడింది. తొందరలోనే భర్తను కోల్పోయింది. మనందరికీ తెలుసు, భర్త లేడు, చనిపోయాడు. నయోమి యొక్క ఇద్దరు కోడళ్ళు ఓర్ఫా, రూతు, వీళ్ళు ముగ్గురే నిలిచి ఉన్నారు కుటుంబంలో. నయోమి మాట్లాడుతూ ఉంది, అమ్మా మీరు ఇంకా యవ్వనంలో ఉన్నారు, మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళండి, మీరు వేరే పురుషుణ్ణి వివాహం చేసుకోండి అని చెప్పింది. అయితే ఆ ఇద్దరు తల్లులు యవనసురాండ్లు కోడళ్ళు ఏడ్చుకుంటూ అత్తని కౌగలించుకున్నాడు. అత్త కాదు, ఈమె వారిని కుమార్తెలారా అని పిలుస్తుంది. కోడళ్ళ కాదు, కుమార్తెలారా అని పిలుస్తుంది. వారు తల్లిలాగా ఆమెను భావించి కౌగిలించుకొని ఏడ్చి, మేము ఎక్కడికి పోయేది, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాం అనే ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. బతిమలాడుతుంది నయోమి, వెళ్ళిపోండి మీరు, నేను మరలా పిల్లల్ని కానీ మీకు భర్తల్ని పెళ్లి చేయగలనా, చేయలేను కదా, కాబట్టి మీరు వెళ్ళిపోండి అంటుంది. ఓర్ప అత్త మాట విని ఏం చేసిందంటే ఆమె తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ రూతు అలాగెళ్ళేది కాదు. నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణం పొందుతావో నేను అక్కడ మరణం పొందుతా, మరణం తప్ప నిన్ను నన్ను ఎడబాపేది ఇంకొకటి ఉండకూడదు, నన్ను వెళ్ళిపోవద్దని చెప్పొద్దు అదనమాట. అంత బాంధవ్యం ఆ తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది? లోబడే తత్వం, సాధువైన స్వభావం, దైవ నియమానికి నోచుకుంది తల్లి రూతు. లోబడింది, తను సమర్పించుకుంది. నా కుటుంబం మోయాబు కుటుంబం కాదు, ఇక మీదట నేను ఇశ్రాయేల్ రాణిని. ప్రభు అయిన యేసు ఆమె యొక్క సంతానం గుండా రావడానికి ఏర్పాట్లు చేసి పెట్టాడు. యేసు ప్రభు రూతు యొక్క సంతానంలో నుంచి వచ్చాడు. పరిశుద్ధ స్త్రీలు దైవ వాక్యానికి లోబడిన వారై తమ భర్తల పట్ల ప్రేమ కలిగి దైవ నియమానికి లోబడిన వారు దేవుని దృష్టికి అనుకూలమైనది జరిగించారు. తమ ఇల్లుని మర్చిపోయారు. వాస్తవానికి శారా మరలా అబ్రహాం తీసుకొని మన దేశానికి పోదాంపా అని ఎప్పుడు మాట్లాడలేదు. రిబ్కమ్మ 60 సంవత్సరాల వయసు వచ్చి వివాహం అయ్యి 60 సంవత్సరాల పొద్దయింది, అయినా కూడా తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకోలేదు. రిబ్కా ఇస్సాకు భార్య తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకోలేదు మరలా. కాబట్టి స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో మొట్టమొదటిగా లోబడి, భర్త యందు భయం కలిగి, అంతరంగ స్వభావము గుణము అక్షయ అలంకారం కలిగి, నమ్మకంగా తన భర్త పట్ల నడుచుకుంటూ ప్రేమ కలిగి, స్వస్థబుద్ధి కలిగి, ప్రత్యేకించి కుటుంబంలో తల్లిదండ్రుల విషయంలో, అత్తమామల విషయంలో బాధ్యత కలిగి పురుషుడికి సహాయం చేసేది. అలాంటి స్త్రీలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవ కుటుంబంలో కావాలి. అది గుర్తుపెట్టుకో.
నీవు నీ అత్తమామల పట్ల ఎలా ప్రవర్తిస్తావో నీ పిల్లలు చూస్తూ ఉంటారు. నీ పిల్లలు అలాగే నేర్చుకుంటారు. నీ తండ్రి పట్ల నీ తల్లి పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీ పిల్లలు చూస్తూ ఉంటారు. రేపొద్దున నీకు అదే గతే, ఇంకే వేరే ఏం కాదు, నీకు అదే గతే. నువ్వు ప్రేమిస్తే నీ పిల్లలు నిన్ను చూసి మాదిరికరంగా వాళ్ళు ప్రేమ నేర్చుకుంటారు. రేపొద్దున నీ వృద్ధాప్యంలో నీ పిల్లలు నీకు సహాయం చేస్తారు, లోబడతారు. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవలను చూపించాలి. ఎప్పుడు చూపించేది, ఎలా చూపించేది? నువ్వు నడుచుకుంటూ చూపించాలా, నువ్వు అనుసరిస్తూ చూపించాలా. భార్యగా నీ బాధ్యత అది, తల్లిగా నీ బాధ్యత ఉంది. నీ పిల్లలకి దైవ నియమంలో పెంచాలా, సహకరించాలి. నీ భర్తకి పిల్లల్ని వాక్యం చెప్పాలి, పిల్లల్ని ప్రేమించాలా. అదిగో ప్రేమ. సహజంగానే తల్లికి తన పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా. మరి ఎందుకు దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు? ప్రత్యేకంగా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి? సహజంగానే ప్రతి తల్లికి తన కడుపున పుట్టిన బిడ్డ విషయంలో ప్రేమ ఉంటుంది. మరి ఎందుకు మీ పిల్లల్ని మీ భర్తల్ని ప్రేమించండి మరి ప్రత్యేకంగా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి? అది భౌతికమైన ప్రేమ చూపిస్తారు తల్లులు, ఆత్మ సంబంధమైన ప్రేమ చూపించరు. వారి పిల్లల విషయంలో వారి శరీర సంబంధంగా వారికి ఏం కావాలో అవి చూసుకుంటారే కానీ, వాళ్ళకి ఏ వస్త్రాలు కట్టాలో భౌతికంగా చూసుకుంటారే కానీ, వారిలో ఆత్మ ఉందని, దేవుడు ఆత్మని శరీరంతో కప్పి భూమి మీదకి పంపించాడని, వారికి నిత్య జీవం వెళ్ళేటట్టు వారికి తర్ఫీదు ఇవ్వాలని తల్లి మర్చిపోతుంది. చదువు చెప్పిస్తుంది, మంచి కాలేజీలో పుట్టిస్తుంది, మంచి వస్త్రాలు ధరింపజేస్తుంది, మంచి భోజనం పెట్టిస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన సందేశం వినిపించదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ప్రేమ అనేది భౌతికమైన వాటి విషయంలో మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఉండాలి. ప్రత్యేకించి వాడి ఆత్మ విషయమే ఉండాలి ప్రేమ. నా బిడ్డ రేపొద్దున నాతో పాటు నిత్య జీవనంలో ఉండాలి. నిత్య జీవము నేను, నా బిడ్డ, నా కుటుంబం అంతా అక్కడ క్రీస్తు ప్రభుతో పాటు మహిమ అనుభవించాలి అనే ఆత్మ సంబంధమైన భావాలు కలిగి పిల్లల్ని పెంచాలి. అది అందుకని ప్రేమించండి అని చెప్పాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, స్త్రీగా నీ పాత్ర అది. నీ పాత్ర. మీ టైం అయింది, ఓ 10 నిమిషాలు ఆగి మనం ముగించుకుంటాం. 10 నిమిషాలు. కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు, క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు. ఆ లక్షణాలు చూసుకొని మనం ముగించుకుంటాం. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రోజంతా ఈ సందేశం మనం విన్నాం కదా, క్రైస్తవ కుటుంబంలో ఏ లక్షణాలు ఉండాలి? ఏ లక్షణాలు ఉండాలి? అబ్రహాం యొక్క కుటుంబంలో ఏ లక్షణాలు ఉన్నాయి? మొట్టమొదటిది, క్రైస్తవ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలా. కుటుంబ ప్రార్థన. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో కొర్నేలి తన ఇంటిల్లిపాదందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసేవాడు ఎల్లప్పుడూ కొర్నేలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి.
ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఒకటి, 2 కుటుంబ ప్రార్థన, 3 సంఘ ప్రార్థన. మనం సంఘ ప్రార్థన గురించి మాట్లాడట్లేదు, కుటుంబం గురించి నేర్చుకుంటాం కాబట్టి కుటుంబ ప్రార్థన. కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసేది మోకరిల్లినప్పుడు నీ బిడ్డలు చూస్తారు. ప్రార్థన అనగానే మా బుడ్డోడు ప్రార్థన అనగానే చేతులు జోడించి మోకరిల్తాడు. అది అలవాటు చేయాలి. మాదిరి అది, నువ్వు చూపించే మాదిరి. ఆ రోజున అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు నేర్పించాడు. బలి అర్పించడానికి కట్టెలు, కత్తి తీసుకొని కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి. అప్పుడు అబ్రహాం, ఏమి నా కుమారుడా, దేవుడికి బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. ఎలా తెలుసు గొర్రెపిల్ల అవసరమని? బలికి చూచాడు, నేర్పించాడు. తండ్రి యొక్క మాదిరిని తన కుమారుడైన ఇస్సాకు చూసి నేర్చుకున్నాడు, అడిగాడు ప్రశ్న. అలాగున్న పిల్లల విషయంలో మాదిరికరమైన జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రార్థన చదవండి అక్కడ అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. ఇటలీ పటాలమన్న పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒకడు ఉండెను, భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండేడు. ధర్మం కూడా నేర్పించాడు. ఆ మాటకు వస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు తన పిల్లలు 10 మంది పిల్లల్ని వెంటబెట్టుకొని దేవుడి సముఖానికి వెళ్ళి బలిపీఠం కట్టి వాళ్ళని ఫస్ట్ పవిత్రపరిచి వాళ్ళ ఎదురుగానే బలి అర్పించేవాడు. ఎవరు? యోబు. 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తిగాగా యోబు తమ కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని పిల్లల్ని పిలిచి వారిని పవిత్రపరిచి ఉదయాన్నే లేచి వారిలో ఒక్కొక్కని వాని విషయమై దహన బలి అర్పించుచూ వచ్చాను. అది సమాచారం. నిత్యం అలా చేస్తున్నాడు. దైవ నియమంలో ఉన్న కుటుంబం మొట్టమొదటిగా ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ప్రార్థన లేకపోతే భక్తి ఉన్నట్టు రుజువు కాదు. ప్రార్థన లేని భక్తి అది చనిపోయిందై ఉంటుంది. భక్తికి ప్రాణము ప్రార్థన అని పాట పాడతాం మనం కదా. ప్రార్థన లేకపోతే భక్తి ఉన్నట్టు రుజువు కాదు. ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి నీ మోకరిల్లుతావో అప్పుడు దేవుడి మీద ఆధారపడతావు. నీ చేతగాడితనాన్ని, నీ అసమర్థతని దేవుడి సముఖంలో ఒప్పుకుంటావు. ఎవరో మనుషుల దగ్గర కాదు ఒప్పుకునేది, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా నా చేత కాదండి, అది చేత కాదు. యెహోషాపాతు మీదికి యుద్ధానికి వచ్చారు అన్యజనులు. యుద్ధానికి వస్తే యెహోషాపాతు దేవుడి సముఖానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా వారితో యుద్ధం చేయడం నా చేత కాదు, నువ్వే సహాయం చేయి, నీ బిడ్డలం మేము అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే పరమంతున్న దేవుడు దేవదూతని పంపించి యెహోషాపాతు మీదకి వచ్చిన శత్రువుల్ని ఖడ్గంతో చంపేయించాడు అందరినీ. అదనమాట. ఆయన మీద ఆధారపడటము నీ పిల్లలకి నేర్పించాలంటే నువ్వేం చేయాలా? కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలా. కుటుంబంలో ప్రార్థిస్తామా మనం? వాస్తవానికి ఈ టెక్నాలజీ కలిగిన ఈ కాలంలో ప్రార్థన చేయడానికి సమయం ఎక్కడిది మనకి కదా. సమయం ఉందా మనకి? ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకపోతే క్రైస్తవ కుటుంబంగా ఎదగడానికి ఎలా ఎదుగుతావు? నీవు అవకాశం ఉండదు. కాబట్టి క్రైస్తవ కుటుంబ ఎదుగుదల అని చెప్పినప్పుడు దాంట్లో ప్రాముఖ్యంగా ప్రార్థనకి కుటుంబము సమయం ఇవ్వాలి.
ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఉదయమో సాయంత్రమో లేకపోతే రాత్రో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే సమయం కేటాయించాల. దాని విషయంలో ఖచ్చితత్వం పాటించాలి. గుర్తుపెట్టుకో. తప్పిపోయావనుకో నీ బిడ్డలు రేపొద్దున నీ మాదిరిని కోల్పోతారు. దైవ నియమంలో బతకడం ఎలాగో వారు మర్చిపోతారు. ఎప్పుడైతే నీ మాదిరి నీ కుటుంబంలో చూపించలేదో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు లోకంలో ఉన్న చెడుతనాన్ని నేర్చుకుంటారు. నీ పిల్లలకి నువ్వు నేర్పించకపోతే లోకము అపవాది సంబంధమైంది. అపవాది సంబంధమైన లోకము నీ పిల్లలకి చెడుతనాన్ని నేర్పిస్తుంది, దుర్మార్గతను నేర్పిస్తుంది. దానికి ఎందుకు అవకాశం ఇస్తావు నువ్వు? మొదటిగా నువ్వు నీ పిల్లలకి నీ కుటుంబంలో ప్రార్థన జీవిత అనుభవం యోబు నేర్పించినట్టుగా, అబ్రహాం గారు నేర్పించినట్టుగా, ఆ తర్వాత తిమోతి తల్లి తిమోతికి దైవ సందేశాన్ని బాల్యం నుంచి నేర్పించింది. కుటుంబంలో ఉంది కాబట్టి కుటుంబ ప్రార్థన అవసరం మొట్టమొదటిది. 2, కుటుంబంలో ఉండవలసిన లక్షణాల్లో ప్రేమను పిల్లలకి నేర్పించాలా. వాళ్ళే నేర్చుకుంటారులే కాదు. గాలికి వదిలేయద్దు దీపాన్ని. ఆ దీపము గాలికి వదిలేస్తే కొట్టుకుపోతుంది, ఆరిపోతుంది. అది దీపాన్ని ఏం చేయాలంటే చక్కగా దాన్ని వెలిగేటట్టు ఒత్తి వెలిగించి దానికి కావలసిన ఆయిల్ సప్లై చేసి దానికి ఏ గాలి కొట్టుకోకుండా దాన్ని కాపాడాల. అలాగున్నా నీ బిడ్డల విషయంలో ప్రేమ కలిగి ఉండాల. చెప్పాను కదా మీకు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ప్రేమ, భక్తి, విశ్వాసము, మాదిరి ఎక్కడి నుంచి రావాలో? మొదట్లో ఇంట్లో నుంచి రావాలి. నీ భర్త పట్ల నువ్వు భయము, ప్రేమ కలిగి ఉంటే నీ పిల్లలు నేర్చుకుంటారు. నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు భయము, ప్రేమ కలిగి ఉంటే నీ పిల్లలు నీ పట్ల భయము, ప్రేమ కలిగి ఉంటారు. దేవుణ్ణి ప్రేమించడంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలా. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా. అలా ప్రేమిస్తే నీ పిల్లలు ప్రేమిస్తారు. నీ పిల్లలు ప్రేమిస్తారు. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలా. ఒకటి నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల్ని గైకొనును, అది సమాచారం. ప్రేమ అది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనాలా. అది నీ ఇంట్లో జరగాల. నీ పిల్లలు దేవుణ్ణి ప్రేమించడం ఎలాగో నేర్చుకుంటారు. ఏదో కానుకలు ఇచ్చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. మనందరికీ తెలుసు సమాచారం. దేవుడికి ఏమి ఇచ్చినా సరిపోదు. అది కాదు మన నుంచి ఆయన కోరుకుంటుంది. ఆయన మన నుండి కోరుకుంటుందే విధేయత. విశ్వాసము. అన్ని విషయంలో కృష్ణ ప్రభుకు లోబడము దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నాడు. అది ప్రేమ. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక క్షమించండి 2వ పత్రిక, ఒకే అధ్యాయం ఉంది, 4వ వచనంలో. యోహాన్ గారు రాసిన 2వ పత్రిక 4వ వచనంలో, తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచున్నాను. మనం ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచూ ఉన్నాను. మనం ఆజ్ఞల ప్రకారంగా నడుచుటయే అది ప్రేమ. ప్రేమ ఎలాంటిదో నీ దగ్గర నుంచి నీ కుటుంబం నేర్చుకుంటుంది. అది కుటుంబంలో ఉండవలసిన లక్షణాల్లో ప్రేమ 2వది. ఈ ప్రేమ గురించి మాట్లాడితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో నిస్వార్థమైంది ప్రేమ. స్వప్రయోజనమును విచారించుకోదు, స్వలాభాన్ని చూడదు, దీర్ఘశాంతం వహిస్తుంది. చెప్పాడు మొత్తము 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో. ప్రేమ యొక్క లక్షణాలు నీ కుటుంబంలో ఉండాలి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి మనం మాట్లాడినప్పుడు గ్రంథంలో ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. భాషలతో మాట్లాడుట కంటే, బీదల కొరకై నా శరీరాన్ని అప్పగించుట కంటే ప్రేమ కలిగి ఉండడం శ్రేష్టం అని మాట్లాడాడు. మాట్లాడుతూ కిందికి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రవచించు కృపావరములు కలిగి ఉండియు మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగి ఉండియు కొండలను పెకిలించగల విశ్వాసం నీకున్నా కానీ ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. పేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అదన్నమాట. భార్య భర్తల మధ్యలో ప్రేమ, తల్లి బిడ్డల మధ్యలో, తండ్రి బిడ్డల మధ్యలో, తల్లిదండ్రుల పట్ల, వృద్ధుల పట్ల ప్రేమను కనపరిచినప్పుడు అది బిడ్డలు నేర్చుకుంటారు అదనమాట. కాబట్టి దేవుడు ఆదిలోనే మానవ జాతిని తన స్వరూపము, తన పోలికలో సృజించినప్పుడే ప్రేమ అనే తన స్వరూపాన్ని పెట్టి సృజించాడు నరుణ్ణి. ప్రేమ స్వరూపి దేవుడు. నరులు ప్రేమ స్వరూపం కలిగి జీవితాన్ని కొనసాగించాలి. తక్కిన వారి పట్ల ప్రేమను కనపరచాలి అనే ఉద్దేశంతో సృజించాడు ఆయన. ఆత్మ ఫలాలలో ప్రేమ ఒకటి. కాబట్టి కుటుంబంలో ఆత్మ నివసించాలి. కుటుంబంలో ఆత్మ నివసించాలంటే ప్రేమ ఉండాలి. దీర్ఘశాంతం ఉండాలి. డంబముగా మాట్లాడని స్థితి ఉండాలి. అతిశయించకూడదు. చెప్పాడు, మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనం విచారించుకున్నదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకోదు అదనమాట. కాబట్టి ఇవన్నీ మనం కుటుంబంలో అలవర్చుకుంటే ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబమై ఉండడానికి, ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఉండదు. 3, కుటుంబంలో సమాధానం ఉండాలి. సమాధానం, ఒకరితో ఒకరు సమాధానం, దేవునితో సమాధానం, సహోదరులతో సమాధానం. అది ప్రభురాత్రి భోజనం కదా. ఇప్పుడు కుటుంబంలో సమాధానం లేకపోతే కలిసి భోంచేయలేరు. సమాధానం లేకపోతే కలిసి మాట్లాడుకోలేరు. ముఖం ఎడముఖం పెడముఖం, సమాధానం లేకపోతే. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది, కుటుంబానికి అవసరం అది. తర్వాత పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లోకానికి వేరైన స్థితి. లోకపు ఆచారాలకి నీ కుటుంబం వేరుగా జీవించాలి. లోకస్తులతో కలిసిపోయేది కాదు. అరే నా బంధువులు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు, నా కుటుంబం కూడా కలవాలా, లేకపోతే రేపొద్దున నా ఇంట్లో ఏదైనా జరిగితే వాళ్ళు రారు. అలాంటి వాడు క్రైస్తవుడు కాదు. ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబమే కాదు. ఆ మాటకు వస్తే గుర్తుపెట్టుకో, లోక సంబంధమైన ఆచారాలతో, లోక సంబంధమైన పద్ధతులతో, లోక మర్యాదలో నుండి క్రీస్తు ప్రభు మనల్ని వేరు చేశాడు. చెప్పాడు మీకు ఉదయమే, క్రైస్తవుడు లోకానికి వేరైన వాడు, లోక సంబంధి కాదు. తన కుటుంబాన్ని లోకానికి వేరుగా, పితృపారంపర్య ఆచారాలకు వేరుగా కుటుంబాన్ని కట్టుకోవాలా. తల్లిదండ్రులుగా మీరు లోక ఆచారాలు పాటించకపోతే మీ పిల్లలు పాటించరు. మీరు వాటి మీద పట్టుదల కలిగి ఉన్నారనుకో, మీ పిల్లలు అవే నేర్చుకునే, మా నాన్న చేశాడు నేను చేయాలా అంటాడు. ఎందుకు చేయాలో వాడికి తెలియదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, పరిశుద్ధత, కుటుంబ పరిశుద్ధత లోకానికి వేరైన స్థితి. పరిశుద్ధత అంటే దాని అర్థము ప్రత్యేకింపబడుట అన్నమాట. ప్రత్యేకముగా ఉండడం, సపరేట్. అందరిలాగా కాదా మీరు? మేము అందరిలాగా కాదు, సపరేట్. మా దేవుడు సపరేట్, మేము సపరేట్, అదనమాట. అలాంటి జీవిత విధానం కలిగి ఉండాలి. ఆ తర్వాత చెప్పాడు, కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి.
ఆ తర్వాత యథార్థత ఉండాలి. యథార్థత, ఒకవేళ తప్పిదం చేస్తే తప్పిదాన్ని ఒప్పుకునే స్థితి ఉండాలి. లోపంగా ప్రవర్తిస్తే లోపాన్ని దిద్దుకునే పరిస్థితి ఉండాలి. యథార్థత లేకపోతే ఏం జరుగుతుందంటే వేషధారణ ఉంటుంది అంతే. కుటుంబంలో యథార్థత లేకపోతే ఏముంటుంది? వేషధారణ ఉంటుంది, మోసం ఉంటుంది. యథార్థత దేవుడు అంగీకరించేది, వేషధారణ అపవాది సంబంధమైనది. నీ పిల్లలు యథార్థవంతులుగా ఉండాలంటే నువ్వు యథార్థంగా నడుచుకోవాలి. నీ పిల్లలు వేషధారణలు కాకోకుండా ఉండాలంటే నువ్వు యథార్థంగా నడుచుకోవాలి. తప్పు చేస్తే తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. నేనే చేశాడు, ఒబీడియంట్ అనమాట, ఒప్పుకొని లోబడిపోయేది. సరెండర్ అవ్వాలా చేసిన నేరానికి. నువ్వు నేరం చేస్తే ఒప్పుకున్నప్పుడు నీ పిల్లలు చూస్తారు, ఓహో తప్పు చేస్తే ఒప్పుకోవాలి. ఆ తప్పు ఒప్పుకోకనే ఆదాము దేవునికి విరోధంగా 930 సంవత్సరాలు బతికాడు. యథార్థత లేని కారణంగా నిత్యత్వాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. సౌలు ఇశ్రాయేలీల మొదటి రాజు, 12 గోత్రాలకి మొదటి రాజు, ఐక్యరాజ్య కాలంలో ఐక్యరాజ్యానికి మొదటి రాజు సౌలు. యథార్థత లేని కారణాన సింహాసనం కోల్పోయాడు. యథార్థత ఎంత అవసరమో ఆలోచన చేయి. ఆ తర్వాత కుటుంబంలో క్షమాపణ ఉండాలి. క్షమాపణ, ఒకరినొకరు క్షమించుకోవాలి. క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచుట చేత దేవుడు మనల్ని క్షమించినట్టుగా మనం ఒకరినొకరు హృదయపూర్వకంగా క్షమించుకోవాలి. కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు అన్నమాట. క్షమాపణ, ఒప్పుకున్నాడు తప్పు చేసి, సరే క్షమించేశాడులే ఇంకొకసారి చేయొద్దు అని చెప్పాలా. ఆ తప్పుని పదే పదే ఎత్తి చూపకూడదు. నువ్వు అప్పుడు అది చేసావు కదా అని మాట్లాడకూడదు. క్షమాపణ హృదయపూర్వకమైనదై ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. క్షమాపణ హృదయపూర్వకమైనదై ఉండాలి. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీకు చేయును అదనమాట. హృదయపూర్వకంగా క్షమాపణ ఉండాలి. ఎక్కడ? కుటుంబంలో ఉండాలా, సహోదరుల మధ్యలో ఉండాలా. క్షమించే గుణము అది దైవ స్వభావం. వాస్తవానికి ఆ స్వభావాన్ని నీ కుటుంబంలో పెంపరచేయాలి. దాన్ని నీ బిడ్డలు అభ్యసింపజేయాలా. క్షమాబుద్ధి ఉన్నతమైనది. గుర్తుపెట్టుకో, క్షమింపబడేవాని కంటే క్షమించేవాడే గొప్పవాడు. క్షమాపణ పొందుకున్న వానికంటే క్షమాపణ దయచేసేవాడే గొప్పవాడు. ఉన్నత స్థితి. ఎదుటివాడిని క్షమించడంలో ద్వేషం లేకోకుండా బతుకుతాం. ఎదుటివాడిని క్షమించడంలో ఆరోగ్యం కలిగి బతుకుతాం. హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది, లేకపోతే టెన్షను. కాబట్టి గుర్తుపెట్టుకో, క్షమాపణ అనేది అటు భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగాను నీకు ప్రయోజనకరమై ఉన్నది. కుటుంబంలో ఉండాల్సిన లక్షణాలు అవి 2 లక్షణాలు ఉన్నాయి, చెప్పి ముగించేస్తాను. ఆనందం. క్రైస్తవ కుటుంబంలో ఏముండాలి? ఆనందం, సంతోషం ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి ఉండాలి. దాని కొరకు తాపత్రయపడాలి. దేవుని కార్యక్రమాలు జరిగించే విషయంలో ఆనందం. సువార్త ప్రకటనలో ఆనందం అని పాట పాడతాం కదా మనం. ఒక ఆత్మరక్షణలో ఆనందం. ఆ రోజున ఆకుల ప్రిస్కిల్లా అపోల్లో అనే విద్వాంసుని ఇంటికి పిలిచి అతనికి భోజనాలు పెట్టి క్రీస్తు ప్రభువును గూర్చి బోధించి అపోస్తలులకు తెలియజేసి అతని ఆత్మ విషయమై తాపత్రయపడ్డారు. కుటుంబం అది. అతని ఆత్మ రక్షింపబడింది. కొరొంథీ పట్టణంలో అపోల్లో సేవ చేసేవాడయ్యాడు. ఎంత ఆనందమో అపోలో పురుషులకి.
ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు జరిగించినప్పుడు ఆ ఆత్మలు రక్షింపబడినప్పుడు కుటుంబం ఆనందపడుతుంది. ఈ కుటుంబాన్ని బట్టే నేను దేవునిలోనికి వచ్చాను అని ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చిన మాట్లాడినప్పుడు దేవుడు సంతోషపడతాడు. కాబట్టి కుటుంబంలో ఆనందం. నీ పిల్లలు క్రీస్తు ప్రభువుని రాజుగా అంగీకరించి బాప్తిసం పొందినప్పుడు ఆనందం. ఒకరినొకరు క్షమాబుద్ధి కలిగి నడుచుకుంటున్నప్పుడు ఆనందం. సత్యాన్ని బట్టి ప్రవర్తించినప్పుడు ఆనందం. మనం ఇందాక చదివాం 2వ యోహానులో, అమ్మా నీ పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని మేము విని కనుగొని సంతోషించుచున్నాను అని చెప్పాడు అనమాట. కాబట్టి ఆత్మ సంబంధంగా ఆనందం కలిగి ఉండాలి, కుటుంబంలో ఆనందం ఉండాలి. ఆ తర్వాత క్రైస్తవ కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే కుటుంబం పాడైపోతుంది. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసింది ఐక్యత. ఒక విషయం మీద ప్రత్యేకించి దేవుని వాక్యాన్ని అనుసరించే విషయంలో ఐక్యత కలిగి ఉండాలా. చెడుతనాన్ని ఎదిరించే విషయంలో ఐక్యత కలిగి ఉండాలా. పాపాన్ని ద్వేషించే విషయంలో ఐక్యత కలిగి ఉండాలి కుటుంబం. తండ్రిగా నువ్వు పాపాన్ని ద్వేషిస్తూ ఉంటే నీ భార్య నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు. ఇది పాపం, దీని జోలికి పోకూడదు. కుటుంబం నేర్చుకుంటుంది నీ వల్ల. ఐక్యత ప్రతి విషయంలో. ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు, దేవుని కొరకు ఆలోచన చేసేటప్పుడు, దేవుని కార్యక్రమాలు జరిగించేటప్పుడు ఐక్యత అన్నమాట. ఈరోజు నీ కుటుంబం ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుంది, ఐక్యత కలిగి జరిగిస్తుంది అన్నమాట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ కుటుంబంలో ఐక్యత ఉండాలి. వారందరూ ఏకమై ఉండవాలని ప్రభువు మనందరి కొరకు ప్రార్థన చేశాడు. అపోస్తలుల బోధ యందు ఏకమై ఉండవాలని ప్రభు ప్రార్థన చేశాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. కాబట్టి ఐక్యత అనేది ఎంతో ప్రాముఖ్యమైన సందేశమై ఉంది. చివరిది బహుమానాలు ఇచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నవాళ్ళు బహుమానాలు, వాళ్ళు చేసిన పనిని మెచ్చుకోవాలి. కృతజ్ఞత, ఒకరినొకరు కృతజ్ఞులై ఉండండి అని చెప్పాడే, అది కుటుంబానికి కూడా అనువర్తించాలి. మనం వాళ్ళు చేసిన మంచి పనిని మనం ఏం చేయాలంటే మెచ్చుకోవాలి. మెచ్చుకుంటే అతను ఆ పని విషయమై ప్రోత్సహింపబడతాడు. అలాంటి మంచి పనులు చేయడానికి మనం అతన్ని ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. కాబట్టి బహుమానాలు ఇవ్వాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. కుటుంబాలు ఈ రీతిగా ఉండవాలని దేవుడు సంకల్పించాడు. కాబట్టి దాని విషయమై ఆలోచన చేసి కుటుంబాలు దైవ నియమంలో కట్టుకొని మన ప్రభు క్రీస్తు యేసు కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకోవచ్చు. కుటుంబాలు దైవ నియమంలో కట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన కుటుంబానికి స్థానిక సంఘానికి ప్రభు నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను.